నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. ఆర్డిటి స్థాపకుడు ఫెర్రర్ జన్మదిన సందర్భంగా బాలంపల్లి గ్రామంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలకృష్ణ గారి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డిటి సంస్థ సేవలు, గ్రామాభివృద్ధికి చేసిన కృషి గురించి వివరించారు. అలాగే ఐటీ మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు ఏర్పాటు చేసిన అభ్యుదయ హెల్పింగ్ హ్యాండ్స్ బాలంపల్లి అనే స్వచ్ఛంద సంస్థను బాలాజీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మన జిల్లాకు రావడం నిజంగా మనందరి అదృష్టం. కొద్దిమందే కాదు, కొన్ని లక్షల మంది వల్ల కుటుంబాలు ఆయన వల్ల లబ్ధి పొందాయి, ఉపయోగపడ్డారు. వాళ్ళు కూడా సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప ట్రస్ట్ ఏదంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. దాన్ని ఆర్డిటి అంటాం. చాలా మంది పుడుతుంటారు, మరణిస్తుంటారు, కానీ కొంతమంది మాత్రమే కొన్ని యుగాల పాటు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వాళ్ళలో ఒక్కడు మహానుభావుడు ఎవరంటే మన ఫెర్రర్ గారు. నిజంగా మన విన్సెంట్ ఫెర్రర్ గారు 1920లో స్పెయిన్ దేశం కాని దేశం. మనం పక్కవాడికి ఏదైతే సాయం చేయాలా వద్దా ఆలోచిస్తాం. నిజమా కదా? నిజమేనా? ఏదో ఆర్థికంగా ఉంటే కొంచెం చేస్తాం, మనకు లేనప్పుడు చేయలేమని కూడా, అది వేరే విషయం. కానీ కొంతమంది అలా ఉంటారు. కానీ ఆయన దేశంలో పుట్టి, స్పెయిన్ లో పుట్టి, నిజంగా మన అనంతపురం జిల్లా కరువు ప్రాంతం, మన భారతదేశంలోనే చాలా కరువు ప్రాంతం ఏదంటే మన అనంతపురం జిల్లా. సమయానికి వర్షాలు రావు, వర్షాలు వస్తే పంటలు పండవు, వచ్చినా పంటలు పండినా కూడా మంచి ధర రాదు, రైతులు అప్పుల పాలవుతుంటారు. ఇంకా చాలా మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. చాలా మందికి విద్య, వైద్యం అందట్లేదు. వాళ్ళని ఎలా అయినా ఆదుకోవాలి, పేదరికం నుంచి వాళ్ళని కొంచెం బయటపడేయాలనే ఉద్దేశంతో ఆయన 1969లో ఆర్డిటి అన్న ఒక సంస్థ స్థాపించి మన జిల్లాకు వచ్చి ఆయన సేవలు ప్రారంభించడం జరిగింది.